జిల్లాలో డెంగ్యూ నివారణకు వైద్యారోగ్య శాఖ చేస్తున్న కృషి అభినందనీయమని కలెక్టర్ రాజశేష అన్నారు. కలెక్టర్ సమావేశ మందిరంలో గురువారం జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ జిల్లాలోని 2022 నుండి ఇప్పటి వరకు నమోదైన కేసుల వివరాలను తెలియజేశారు. డెంగ్యూ వ్యాధి ప్రబలే తీరు, అదేవిధంగా నివారణకు సంబంధించిన అంశాలను ప్రొజెక్టర్ ద్వారా వివరించారు. డెంగ్యూతో సహా వివిధ వ్యాధుల నివారణకు కృషి చేస్తున్న సిబ్బందిని సత్కరించి సర్టిఫికెట్లను అందజేశారు. వ్యాధుల నియంత్రణకు వైద్యారోగ్య సిబ్బందిని కృషిని కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించి ఇదే స్ఫూర్తితో ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్ ప్రగ్లాన్ మల్వి, అదేవిధంగా జిల్లా మలేరియా అధికారి మెట్పల్లి శ్రీధర్, మున్సిపల్ కమిషనర్ ఖమర్ అహ్మద్, అదేవిధంగా మెడికల్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజశేష మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా జిల్లాలో డెంగ్యూ కేసుల నమోదు శాతం తగ్గిందని, మరణాలు సంభవించలేదని అన్నారు. అయినప్పటికీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక డెంగ్యూ నివారణకు పిహెచ్సి సబ్ సెంటర్లలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఇండ్ల పరిసరాలలో నీరు నిల్వ ఉండకూడదు చూసుకోవాలని, తద్వారా దోమల నియంత్రణ సాధ్యమవుతుందని తెలిపారు. పరిసర పరిశుభ్రత ప్రాధాన్యతకు ప్రజలు తెలియజెప్పాలని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ వ్యాధి నియంత్రించేలా అవగాహన కల్పించాలని సూచించారు. డెంగ్యూ అనగానే ప్లేట్లెట్ ఎక్కించిన చికిత్స సేవలు అందుబాటులో ఉంటే మన ప్రజల మీద మన ఆర్థిక భారం కూడా తగ్గించిన వాళ్ళం అవుతాం. సో దీనికైతే వాళ్ళు అక్కడే ఇంటి ముందే వాళ్ళ జంతువులను ఆవులను కట్టేసి ఉంటారు. మనం ఇప్పుడు శ్రీమతి ఎం పద్మ ల్యాబ్ టెక్నీషియన్ రవీంద్రస్ ఎందుకు జరుపుకుంటున్నాము? ఎందుకంటే ఒక 2 కారణాలు. ఒకటేమో అవగాహన కల్పించాలి, ఇంకొకటేమో ఇప్పటి నుంచి ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేయాలి. మనం ఈరోజు ఏవైతే మాట్లాడామో అది రేపటి నుంచి ఖచ్చితంగా ఫీల్డ్ లెవెల్లో ఇంప్లిమెంటేషన్ జరగాలి. ఫస్ట్ మనం ఇప్పుడు జిల్లా లెవెల్లో మీటింగ్ అయింది. సేమ్ అదే మీటింగ్ పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క పిహెచ్సిస్లో జరగాలి. సో అక్కడ పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ తర్వాత డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ గారు ఆడియో కూడా మీరు తయారు చేస్తారు. సో ఆడియో కూడా తయారు చేసి, ఆడియో క్లిప్పింగ్ కూడా తయారు చేసి డిపిఓ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, మెట్మా సిబ్బందికి అందరికీ మీరు ఆడియో కమ్యూనికేట్ చేయాలి. వాళ్ళ వాట్సాప్ గ్రూప్స్లో సర్క్యులేట్ చేయాలి. సో దట్ మళ్ళీ పంచాయత్ సెక్రటరీ లెవెల్ వరకు పోవాలి మెసేజ్, ఆర్పీ లెవెల్ వరకు, డివై లెవెల్ వరకు, ఎస్హెచ్జి లెవెల్ వరకు, ఎస్ఎల్ఎఫ్ లెవెల్ వరకు మెసేజ్. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ విషయం, ఆయిల్ బాల్స్. సో ఆయిల్ బాల్స్ చాలా సింపుల్. ఆయిల్ బాల్స్ మనం తయారు చేయాలి అంటే లోకల్ లెవెల్లో మున్సిపాలిటీలో తయారు చేస్తారు, అక్కడ పంచాయత్ సెక్రటరీ తయారు చేస్తారు. సో అది చాలా సింపుల్ ఉంది. ఆ ఆయిల్ బాల్స్ కూడా మళ్ళీ సఫిషియెంట్గా దానికి కావాల్సిన మటీరియల్ వాళ్ళ దగ్గర ఉండాలి. దీంతో పాటు బ్లీచింగ్ పౌడర్ సఫిషియెంట్గా ఉండాలి. సో బ్లీచింగ్ పౌడర్ స్టాక్స్ కూడా ఒక్కసారి రివ్యూ చేయండి, డిపిఓ గారు కానీ, మున్సిపల్ కమిషనర్ గారు.